అందరికీ నమస్కారం అండి. మనమైతే ఈరోజు పంచారామాల్లో ఒకటైన అమరారామం, అమరేశ్వర స్వామివారి ఆలయానికైతే వెళ్తున్నాం. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే బస్సు మార్గం ద్వారా గుంటూరు నుండి 32 కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి 40 కిలోమీటర్లు ఉంటుంది. మరియు మనకి 15 నిమిషాలకి బస్సులైతే అందుబాటులో ఉంటాయండి. మనకైతే గుంటూరు బస్ స్టాండ్‌లో 3, 4 ప్లాట్‌ఫార్మ్ నంబర్ల దగ్గర అమరావతి గుడికెళ్ళే బస్సులు మరియు అమరావతి వైపెళ్ళే బస్సులుంటాయన్నమాట. మనం అమరావతి బస్ స్టాండ్‌లో అయినా దిగొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా బస్సెళ్ళి మనల్ని గుడి దగ్గరే దింపుతుంది. మీరైతే గుడి దగ్గరే దిగండి. అమరావతి గుడి బస్ ఎక్కితే అక్కడ దింపుతుందన్నమాట. మనకైతే ఈ గుడుండే ప్రదేశంలో అయితే ఇంకా రోడ్డు ఎండింగ్ అదే ఉంటుంది. అక్కడ నుండి ఏ బస్సులు వెళ్ళడానికి ఉండదండి. గుడి వరకు వచ్చిన బస్సులు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మనకైతే గుడి దగ్గర 2 ఎంట్రన్స్‌లుంటాయి. ఒకటైతే ష మనకి స్ట్రెయిట్‌గా మనం వచ్చిన దారి నుంచి గోపురం లోపలికి వెళ్ళిపోయే దారి. మ మరొకటైతే కుడివైపుకు వెళ్ళే దారి. కుడివైపు కార్ల మీద మరియు మినీ వ్యాన్ల మీద వచ్చిన వాళ్ళైతే ఇటువైపు నుంచి వెళ్తే పార్కింగ్ ప్లేస్‌కి చేరుకునే చోటు వస్తుందన్నమాట. ఒకవేళ మీరెవరైనా కూడా దూర ప్రదేశాల నుంచి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. హరిత రిసార్ట్స్. ఇవైతే మన ఏపీ టూరిజం వారిచే మెయింటైన్ చేయబడుతున్నాయన్నమాట. ఇక్కడైతే మీకు రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి. మీకైతే ఇక్కడ నాన్ ఏసీ వచ్చేసి 1200 ఉంది. అదే ఏసీ అల్ట్రా ప్రీమియం అయితే 3000 వరకు రూమ్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ రేంజ్ అయితే మాత్రం 1200. చూసారు కదా! రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి. చిన్నగా ఉన్నా కూడా కొద్ది ఫెసిలిటేట్‌గానే ఉన్నాయి. ఒక మంచం, నెక్స్ట్ అయితే వాష్‌రూమ్ అటాచ్డ్‌గా ఉన్న ఒక వాష్‌రూమ్ ఉంది. మంచం కూడా మనకి కొంచెం బాగానే ఉంది. ఏసీ కూడా ఉంది. ఏసీ ఉన్న రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే మనం రిసార్ట్‌లోంచి బయటకొచ్చేసామండి. బయటకొచ్చేసైతే కొంచెం ఎదరకొచ్చామన్నమాట. మనకైతే ఇక్కడ కృష్ణా నది కనిపిస్తుంది. ఇక్కడైతే గోదావరి మాత విగ్రహం ఉందండి. చూస్తున్నారు కదా! ఇక్కడ కృష్ణమ్మ వారైతే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. ఇక్కడ మనకి వానాకాలంలో అయితే ఈ యొక్క పై వరకు కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ నదిలో అయితే సరైన వాటర్ లేదు. నదిలో పూర్తిగా నీరు ఉండేటప్పుడు మనం స్నానం చేయాలంటే గనక ఇలా పైప్‌లైన్ సిస్టమ్ ద్వారా కూడా వీళ్ళు స్నానం చేసేందుకు పెట్టారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నచ్చనిది ఏంటంటే, మన వాళ్ళు పక్కపక్కనే డస్ట్‌బిన్‌లు పెట్టుకొని కూడా చెత్తను నదిలోనే వేస్తూ ఉంటారు. ఇకనైనా ఈ యొక్క పద్ధతిని మానుకోండి. ఈ యొక్క చెత్తను తీసుకొని వెళ్లి దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లో వేయడం నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల మన నదులను మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానన్నమాట. మనమైతే గుళ్ళోకి వెళ్ళిపోదాం పదండి. మీరు బ్యాగులు లాంటివి తీసుకొని వస్తే ఇక్కడ భద్రపరచుకోవచ్చుమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో స్వామివారి యొక్క తలుపులు 6 గంటలకి తెరిచి 1 గంటకి మూసేస్తారన్నమాట. మళ్ళీ ఆ యొక్క స్వామివారి దర్శనం మనకు కావాలంటే సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం భక్తులకిస్తారు. స్వామివారి యొక్క పూర్తి చరిత్రను కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ఘోరమైన తపస్సు చేస్తాడు. దానికి పరమశివుడు మెచ్చుకొని అమృతలింగాన్ని ప్రసాదిస్తాడు. ఆ అమృతలింగాన్ని తీసుకున్న తర్వాత తారకాసురుడు దేవతలందరినీ బాధించడం మొదలు పెడతాడు. అలా బాధిస్తున్నప్పుడు దేవతలందరి వైపు పోరాడేందుకు కుమారస్వామి వారు వస్తారన్నమాట. కుమారస్వామి ఆ తారకాసురుడిని ఎన్ని శక్తి అస్త్రాలు ప్రయోగించి చంపేయాలనుకున్నా కూడా వధించలేడు. కానీ అప్పుడే ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు వారి దగ్గరికి వెళ్ళి ఉపాయం కోసం అడిగితే స్వామివారు ఈ విధంగా చెప్తారన్నమాట. నీవు తారకాసురుడి మెడలో ఉన్న అమృతలింగాన్ని ముక్కలుగా చేయమని సూచన ఇస్తారు.
కుమారస్వామి వెంటనే అమృతలింగాన్ని ముక్కలుగా చేసేస్తారు. ఆ 5 ముక్కల్లోండి కూడా ఓంకారనాదం మళ్ళీ పుట్టుకొచ్చి కలవడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువులు కలిసి ఆ యొక్క 5 ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో వాటిని అక్కడే స్థిరంగా ఉంచేస్తారన్నమాట. అవే 5 పంచారామాలుగా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆ పంచారామాల్లో ఒకటే ఈ అమరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం. ఈ ఆలయాన్నయితే మనకు 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ శాసనాలైతే తెలియజేస్తున్నాయి. మరియు ఆలయ నిర్మాణ శైలి మొత్తం కూడా సామర్లకోటలో మరియు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాల యొక్క శైలిని పోలి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండే శివలింగం మొత్తం 15 అడుగుల ఎత్తు ఉంటుందండి. ఆ 15 అడుగుల ఎత్తు ఉన్న శివలింగానికి ఒక అంతస్తు ఎత్తు నుండి అభిషేకం చేస్తారు. ఈ యొక్క శివలింగం తెల్లటి ఆకారంలో ఉంటుందండి. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం ఎదిగిపోతుందని చెప్పి మేకుతో కొట్టడం వల్ల ఆగిపోయింది విగ్రహం ఎదగడం అని చెప్పి స్థానికులు చెప్తుంటారు. మరియు అలా కొట్టినప్పుడు చిన్న రక్తపు మరక కూడా వచ్చిందని చెప్తారు. అందుకే పైన చిన్న ఎర్రటి మరక కూడా శివలింగం పైన ఉంటుందంటండి. మనమైతే స్వామివారి యొక్క దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. మరియు మీకు అక్కడ 100 రూపాయల దర్శనం టికెట్ ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుందండి. 100 రూపాయలది అయితే కొంచెం ఎదరికి వెళ్ళొచ్చు అన్నమాట. నార్మల్ది అయితే కొంచెం దూరం నుండే స్వామివారిని మనం చూస్తాం. ఇంకా మనకు పై ప్రాకారంలోనే చాలా ఆలయాలు ఉన్నాయండి. ఆ ఆలయాలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అన్నమాట. ఇదైతే మనకు మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం అండి. మరియు మనకి ఈ ఆలయంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా శిలాశాసనాలు కనిపిస్తూ ఉంటాయండి. శిలాశాసనాల మీద 11వ శతాబ్దానికి సంబంధించిన లిపి మొత్తం కూడా దాని మీద ఉంటుంది. ఈ ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాలు అలాంటివి ప్రతిదీ కూడా దాని మీద పొందుపరిచి ఉన్నాయన్నమాట. కొంచెం ఎదరకు వస్తే ఇక్కడ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయం కూడా ఉంటుందండి. తర్వాత చండీశ్వర స్వామివారి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఉంటుందండి. మనమైతే ఇప్పుడు ఆలయం పై ప్రాకారం నుండి కింద ప్రాకారానికి వచ్చేసామన్నమాట. ఈ కింద ప్రాకారంలో చాలా దేవాలయాలు ఉన్నాయండి. అందులో మొదటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం అన్నమాట. ఇక్కడ మనకు ఒక విచిత్రం ఏమిటంటే ఏ దేవాలయంలో లేనని దేవాలయాలు ఈ మొత్తం దేవాలయంలో కూడా ఉన్నాయండి. దగ్గరగా 22 నుంచి ఒక 25 వరకు దేవాలయాలు ఉండొచ్చండి ఇక్కడ. ఇదైతే శనీశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అండి. మళ్ళీ పై ప్రాకారం చూశారు కదా ఎంత ఎత్తుందో, చాలా ఎత్తుందన్నమాట. ఇదైతే రాహువు మరియు కేతువు యొక్క దేవస్థానం. ఇందులో రాహువు కేతువు యొక్క విగ్రహాలు కూడా మనకి కనిపిస్తున్నాయండి. ఇదైతే కాలభైరవ స్వామివారి యొక్క దేవాలయం అన్నమాట. కాలభైరవ స్వామివారిని దర్శించుకోండి. ఇవైతే నాగదేవత యొక్క ఆలయం అండి. ఇక్కడ అన్ని నాగదేవతల యొక్క ప్రతిమలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమలు నిండి ఉన్నాయన్నమాట. మరియు మనం ఇక్కడ ప్రతి చెట్టు దగ్గర కూడా ఆ యొక్క చెట్టుకు సంబంధించిన నక్షత్రం, ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది, ఆ యొక్క చెట్టుకు ఏ విధమైన దేవత అధిపతి అనేది కూడా రాసి ఉందండి.
మీ నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క చెట్టుకు మీరు ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుందండి. మీకు కనిపిస్తున్నాయి కదండి, అవే తులాభార మండపాలన్నమాట. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఇక్కడే తన యొక్క తులాభారాన్ని తీర్చుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. మరియు పక్కనే శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తులాభారం మండపం కూడా ఉందన్నమాట. ఇదైతే మనకు ఆలయం నుండి బాగా బయటకు 3వ స్థాయి ప్రాకారానికి వచ్చినప్పుడు ఉండే దేవాలయాలను కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మనకు శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం. ఇందులో శ్రీ అగస్త్యేశ్వర స్వామివారు అయితే మనకు కొలువై ఉన్నారన్నమాట. కొంచెం దూరం వెళ్తే మనకు శ్రీ పార్థివేశ్వర స్వామివారి యొక్క దేవాలయం వస్తుందండి. ఇందులో అయితే పార్థివేశ్వర స్వామివారు శివలింగ రూపంలో దర్శనమిస్తారు మనకి. ఈ దేవాలయంలో మనకు నది వైపు వెళ్ళే ముఖద్వారం అయితే ఇప్పుడు మూసేసి ఉందన్నమాట. మరియు మనకి ఇక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంది. మనమైతే సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా చూద్దాం పదండి. ఈ ఆలయం పక్కన అయితే మనకు 2 బావులు లాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఇందులో నీరు ఉంటుందన్నమాట. నీరు అయితే లేదు ఇందులో. ఆ పక్క దాంట్లో అయితే నీరు ఉందన్నమాట, ఆ పక్కన ఉండే బావిలో. మరియు మనం ఈ దేవాలయం యొక్క రాతి గోడలపై చాలా శిలాఫలకాలను చూడొచ్చు. దీనిపైన దేవాలయం కట్టేందుకు సహకరించిన దాతల యొక్క పేర్లు అయితే రాశారండి. వారు 10 రూపాయలు ఇచ్చినా కూడా దీని మీద రాశారంటే అప్పట్లోనే 10 రూపాయలకి ఎంత వాల్యూ ఉందో చూడండి. మనం దేవాలయం యొక్క గోడ మీద ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని కూడా చూడవచ్చు మాట. మళ్ళీ ఈ ప్రదేశం అయితే దేవాలయం మొత్తం బయట ఉన్న ప్రదేశం మాట. చూశారు కదా ఎంత పురాతనమైనదో ఈ యొక్క దేవాలయం. ఇదండి పూర్తి అమరేశ్వర స్వామివారి యొక్క దేవాలయం యొక్క విశిష్టత మరియు ఆలయం యొక్క చరిత్ర పూర్తి వివరాలు అన్నమాట. మళ్ళీ తర్వాత వీడియోలో ఖచ్చితంగా ఇంకొక ఆరామానికి వెళ్ళి అయితే మనం ఆ యొక్క శివయ్య ఏదైతే ఉందో దాన్ని కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి దేవాలయాన్ని మరియు ధార్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.